ఇక్కడ చూసినట్టయితే ఈత చెట్లు చాలా తక్కువ అనిపిస్తున్నాయి. ఒకప్పుడు అయితే చాలా ఈత చెట్లు ఉండేవి ఇక్కడ. అన్న వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళతో మా ఫ్రెండ్స్ తో సండే వచ్చి ఉదయం సండే అయితే ఇక్కడ చాలా తిరిగేవాళ్ళం. రాళ్ళతో ఈత పండ్లు ఎన్నో రాల్చుకొని తినేవాళ్ళం. ఒకప్పుడు చిన్నపిల్లల్ని చూస్తే ఈ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. ఈత చెట్లు, ఈత పండ్లు, సండే వేసవిలో అయితే ఇంకా చాలా తిరిగేవాళ్ళం. క్రికెట్ ఆడి ఓ గంట సేపు ఆడి ఎక్కువసేపు ఈత చెట్ల కన్నా గడిపేవాళ్ళం. ఇక్కడ ఈత పండ్లు తిని ఈ కుంటలో ఈత కొట్టేవాళ్ళం. చూస్తున్నారుగా ఈత చెట్టు. మేము చిన్నప్పుడు అయితే ఎక్కువ ఇదే చెట్టుకు ఈత పళ్ళు అయితే తీసుకొని తినేవాళ్ళం. సో మొత్తం ఇక్కడ ఈ వాతావరణంలో ఇప్పుడు తిరుగుతుంటే మాకు సో అట్లే అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అనిపిస్తుంది మావానికి ఈతకల్లు అయితే కావాలని అంటున్నాడు. దానికి మధ్యలో గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకు తంగెడి పూలు అయితే కనిపిస్తున్నాయి. తంగెడి చెట్టుకు మనము మన వాళ్ళు, మన అక్క వాళ్ళు, మన అమ్మ వాళ్ళు కూడా బతుకమ్మని చేసేటప్పుడు తీసుకోతారు కదా తంగెడి పూలు. చూసుకోవచ్చు ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఈ పసుపచ్చ కలర్ అయితే చాలా ఇష్టం. సో ఈ పూలు కూడా ఇవే రంగులో ఉండడం నాకు ఇంకా మంచి అయితే అనిపిస్తున్నది. పక్షులు ఇక్కడ నుంచి అక్కడ నుంచి అయితే అక్కడ వెళ్తున్నాయి. ఇంతకుముందు ఒక పక్షి ఏం చేసింది, నీటిలో ముందు ఇక్కడ నుంచి కొంత దూరం అయితే సాయంత్రం 5 అవుతుంది. చూస్తున్నారు ఎండ అయితే ఎంతగానో కొడుతుందో చూసుకోవచ్చు మీరు. చుట్టుపక్కల మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి. ఇదంతా మామిడి తోట అన్నమాట. అలాగే ఇక్కడ ముందరికి పోతే చెరువు అయితే ఉంటుంది. ఇక్కడ మా ఊరు ఆనుకొని ఆ చెరువులో ఇప్పుడు చేపలు అయితే పడుతున్నారు. చూద్దాం అక్కడ పోయినాక. కదా కూడా సో అవతల సైడ్ అయితే రైస్ మిల్ అయితే ఉంది. ఇక్కడనే మొత్తం పొట్ట అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో కొంచెం పొట్ట అయితే ఇక్కడ కిందికి అయితే పడ్డది చూస్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ పక్కన కొంచెం ఒక గడ్డి కుప్ప కూడా కనిపిస్తున్నది. అలాగే ఇక్కడ ముందరకు వెళ్ళే దారి కొంచెం ముండ్లు ఉంది. అలాగే చెట్లతో కూడా నిండిపోయి అయితే ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా ఊరి చెరువు. చూసుకోవచ్చు మీరు. అలాగే అక్కడ పక్కన కొంతమంది చేపలు అయితే పడుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. జూమ్ చేస్తా చూడండి. అక్కడ కొంతమంది చేపలు అయితే పడుతున్నారు. అలాగే ఇక్కడ పక్క అయితే ఈత చెట్లు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఈత కళ్ళకు కొంచెం మంది ఇక్కడ ఈత కుండ కూడా పెట్టిండ్రు, అంటే ఎగ్గిసి పెట్టిండ్రు. అలాగే ఆ కుండ నిండాక ఉదయం అయితే తీసుకొని కళ్ళు అయితే అమ్ముతారు. అలాగే ఇంతకుముందు చెప్పినగా అక్కడ పక్క అయితే బొందలు ఉన్నాయి, అంటే చనిపోయిన వారిని వెళ్తారు కదా. సో మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది ఎత్తుగా అయితే ఉంది, అవతల పైకి అయితే కిందికి అయితే ఉంది. ఇక్కడ మొత్తం అన్ని పంట పొలాలే. అలాగే ఇక్కడ మనకు కొన్ని ఆవులు, ఎద్దులు కూడా ఇక్కడ మేత అయితే మేస్తున్నాయి. చూసుకోవచ్చు మీరు. అలాగే మీరు గమనించుకున్నట్లయితే ఎటు చూసినా మనకు చుట్టుపక్కల పొలాలు అయితే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ పక్క కూడా మొత్తం పొలాలే ఉంటాయి. సో మీరు అవతల పక్కన గమనించుకున్నట్లయితే కొంతమంది రైతులు అక్కడ పొలాల్లో పని అయితే చేస్తున్నారు. అలాగే ఒక ట్రాక్టర్ కూడా అక్కడ పొలంలో పని అయితే చేస్తున్నది. మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ అవతల సైడ్ కనిపిస్తున్న పొలాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు వానాకాలం, ఇప్పుడు శీతాకాలం కాబట్టి తక్కువ అయితే ఉంది. అలాగే వానాకాలం వస్తే ఆ పంట పొలాలు అయితే అన్ని నీట్ అయితే మునుగుతాయి, అంటే మొత్తం నీటితో అయితే నిండిపోయి ఉంటుంది. అలాగే అవతల పక్కన గమనించుకున్నట్లయితే కొంతమంది రైతులు కరెట కూడా చేసిండ్రు, అంటే వరి నాటడానికి. చూస్తున్నారుగా చెరువు ఎంత పొడవు ఉందో అక్కడ నుంచి సో ఇక్కడ వరకు మీరు గమనించవచ్చు. పెద్ద అవుతుంది. సో అక్కడ కొన్న వరకు అయితే ఉంది చెరువు. ఇంతకుముందు చెప్పినట్లు అక్కడ ఒక ట్రాక్టర్ పొలంలో అయితే పని అయితే చేస్తుంది. అలాగే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే చెరువులో కొన్ని రకాల పక్షులు కూడా అక్కడ లొట్టి చెట్లు అంటారు. సో అక్కడ కనిపిస్తుంది కదా, వాటి పైన అయితే ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మొత్తం చెట్లే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ మొత్తం ఎక్కువ చెరువు గట్టునే ఈ చెట్లు అనేటివి ఎక్కువ ఉంటాయి. వచ్చి ఇక్కడ చూస్తున్నారుగా ఈత చెట్టు. మేము చిన్నప్పుడు అయితే ఎక్కువ ఇదే చెట్టుకు ఈత పళ్ళు అయితే తీసుకొని తినేవాళ్ళం. సో మొత్తం ఇక్కడ ఈ వాతావరణంలో ఇప్పుడు తిరుగుతుంటే మాకు సో అట్లే అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అనిపిస్తుంది మావానికి ఈతకల్లు అయితే కావాలని అంటున్నాడు. చూద్దాం. అలాగే ఇక్కడికి వెళ్ళి ఈతకల్లు ఉంటే వాళ్ళని అడిగి డబ్బులు ఇచ్చి ఈతకల్లు అయితే తీసుకుంటాము. చూస్తున్నారు కదా.
అలాగా మీరు ఇక్కడ పక్క చూసుకున్నట్లయితే అక్కడ ఆ, వరి నాట్లు అయితే వేసి పెట్టింది అనమాట. మొత్తం ఈ కట్టపూట అయితే మొత్తం మనకు ఈత చెట్లే ఉంటాయి ఎక్కువ. అలాగే మధ్యలో కానుగ చెట్లు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నదైతే ఒకప్పుడు ఈత చెట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే కొన్ని ఈత చెట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఈత చెట్లు చాలా తక్కువ అనిపిస్తున్నాయి. ఒకప్పుడు అయితే చాలా ఈత చెట్లు ఉండేవి ఇక్కడ. అన్న వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళతో మా ఫ్రెండ్స్ తో సండే వచ్చి ఉదయం సండే అయితే ఇక్కడ చాలా తిరిగేవాళ్ళం. రాళ్ళతో ఈత పండ్లు ఎన్నో రాల్పుకొని తినేవాళ్ళం. ఒకప్పుడు చిన్నపిల్లలు చూస్తే ఈ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. ఈత చెట్లు, ఈత పండ్లు, సండే వేసవిలో అయితే ఇంకా చాలా తిరిగేవాళ్ళం. క్రికెట్ ఆడి ఓ గంట సేపు ఆడి ఎక్కువసేపు ఈత చెట్ల కన్నా గడిపేవాళ్ళం. ఇక్కడ ఈత పండ్లు తిని ఈ కుంటలో ఈత కొట్టేవాళ్ళం. ఇక్కడ చూస్తున్నారుగా మధ్యలో కొన్ని గొర్రె పిల్లలు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళే కనిపిస్తున్నాయా అన్ని గొర్రె పిల్లలు. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే ఉంది. అలాగే ఈ చెరువు ఒకటే కాదు, చెరువు నానుకొని ఇంకో చెరువు కూడా అయితే ఉంది ముందల. అదైతే చూపిస్తాను, పదండి ముందుకైతే పోదాం. అలాగే మీరు అవతల పక్కన గమనించుకున్నట్లయితే ఒక రైతు అవతల సైడ్ ఒక షెడ్ వేసుకొని, అంటే అక్కడ పొలం పక్కన షెడ్ వేసుకొని అక్కడ నివాసం కొనసాగిస్తున్నాడు. అలాగే అవతల పక్కన మీరు గమనించుకున్నట్లయితే ఒక ఆవు కూడా మేత అయితే మేస్తున్నది, చూసుకోవచ్చు. అక్కడ కరెంట్ కొడుతున్నప్పుడు కొన్ని కొంగలు అయితే నీటిలో చేపల కోసం అయితే చూస్తున్నాయి. మీరు గమనించుకున్నట్లయితే చెరువు మధ్యలో కొన్ని రకాల పక్షులు అయితే కనిపిస్తున్నాయి కదా, అవి బాతు లాంటివే కానీ బాతులు అయితే కాదు, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వలస పక్షులు చూస్తున్నారుగా. ఈ పక్షులు ఇక్కడ నుంచి అక్కడ నుంచి అయితే అక్కడ వెళ్తున్నాయి. ఇంతకుముందు ఒక పక్షి ఏం చేసింది, నీటిలో ముందు ఇక్కడ నుంచి కొంత దూరం అయితే అవి మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు ఒక పక్షి కనిపించింది ఇక్కడ. దీని పక్కన ఒక పక్షి ఉంది, ఆ పక్షి అయితే ఇప్పుడు నీళ్ళైతే మునిగింది నీటిలో, చూసుకోవచ్చు. మొత్తం ఇటు చూసిన చెరువే ఇక్కడ వరకు. సో వానాకాలం అయితే ఇక్కడ చూస్తున్నారా, ఈ గట్టు వరకు అయితే నీళ్ళు అయితే వస్తాయి. ఈసారి చెరువు ఎక్కువ నీళ్ళు రావడం వల్ల మనోళ్ళు అక్కడ చేపలు అయితే పడుతున్నారు. చెరువులో చూస్తున్నారుగా ఎన్ని తామర పూలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అన్ని ఇక్కడ నుంచి అక్కడ వరకు తామర పూలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే మధ్యలో కొన్ని అయితే విచ్చుకున్నాయి. కాకపోతే ఇక్కడ కొనకైతే కొన్ని ఇంకా విచ్చుకోలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు గమనించుకున్నట్లయితే. చిన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఈ పూలతో అయితే ఆడుకునే వాళ్ళం. మన అమ్మ నాన్న మన అన్నోళ్ళు ఉంటున్నారు, అవి తెచ్చిస్తే వాటితోనే ఎక్కువ అయితే ఆడుకునే వాళ్ళం, చూసుకోవచ్చు మీరు. అలాగే ఒక ఆవు చూస్తున్నారు కానీ నేను వీడియో తీస్తే ఆవు నన్నే చూస్తుంది అప్పటి నుంచే. అయితే ఒక చెరువు ఉంది, అలాగే ఇతల పక్క కూడా ఇంకో చెరువు అయితే మీరు చూసుకోవచ్చు. రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇది కూడా సేమ్ దానిలాగానే అనిపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ దానికి మధ్యలో గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకు తంగేడి పూలు అయితే కనిపిస్తున్నాయి. తంగేడి చెట్టుకు మనము మన వాళ్ళు, మన అక్క వాళ్ళు, మన అమ్మ వాళ్ళు కూడా బతుకమ్మని చేసేటప్పుడు తీసుకుపోతారు కదా తంగేడి పూలు, చూసుకోవచ్చు ఎంత అందంగా ఉన్నాయి. నాకు ఈ పసుపచ్చ కలర్ అయితే చాలా ఇష్టం. సో ఈ పూలు కూడా ఇవే రంగులో ఉండడం నాకు ఇంకా మంచి అయితే అనిపిస్తున్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది తుమ్మ చెట్టు అన్నమాట. ఒకప్పుడు మన వాళ్ళతో ఎక్కువ మేకలు కూడా ఉన్నప్పుడు ఈ చెట్ల కొమ్మలు నరికితే ఉంటాయి కదా, వీటి మధ్యలో ఉన్న ఈ ఆకుల్ని మేకలు కూడా మేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇవి చెట్లు కూడా బాగా ఎక్కువ లేవు, ఎన్నో ఒక తానైతే ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే అవతల సైడ్ తోట కనిపిస్తుంది కదా. మేము చిన్నప్పుడు ఎక్కువ ఎండాకాలం అయితే ఎక్కువ ఆ తోటలోకి వెళ్ళి మామిడి పండు కూడా తినేవాళ్ళం. ఒకప్పుడు ఇంతగానం తోట అయితే పెద్దగా అయితే లేకుండే, అప్పుడు చిన్నగా అయితే ఉండే. ఇప్పుడు ఈ తోటలో ఒక ఇల్లు కూడా కట్టిండ్రు. అలాగే అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది, అక్కడ కొన్ని రకాల చెట్లు కూడా పెట్టిండ్రు, కొబ్బరి చెట్లు. అలాగే కొన్ని అక్కడ తుకం అయితే అలికిండ్రు, చూసుకోవచ్చు మీరు. అలాగే ఇప్పుడు సాయంత్రం 5 అవుతున్నా కానీ సూర్యుడు వేడి చూసుకోవచ్చు ఎంత అవుతుందో. అలాగే ఈ చెరువు అవతల పక్కన చూసుకున్నట్లయితే పచ్చని పొలాలు కూడా మీకు కనిపిస్తున్నాయి, చూస్తున్నారుగా. ఇదే తూము, చూసుకోవచ్చు మీరు. వానలు ఎక్కువ పడితే నీళ్ళైతే ఇంకా నీటి మట్టం ఇంకా ఇక్కడ వరకు అయితే పెరుగుతుంది. నీళ్ళైతే కొంచెం తక్కువనే ఉన్నాయి, మీరు గమనించుకోవచ్చు. చూస్తున్నారుగా ఎలాగుందో చెరువు. అలాగే చెరువు మధ్యలో
సూర్యుని ప్రతిబింబం కూడా కనిపిస్తుంది. అలాగే మధ్యలో కొన్ని తామర పూలు, పక్షుల గలగలలు, అలాగే రైతులు చేనులో పని చేసుకోవడం,